ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక పుణ్యక్షేత్రం గురించి తెలుసుకోబోతున్నామండి. యాదగిరి గుట్ట అండి. మీరు అబ్జర్వ్ చేస్తున్నారండి వీడియో చూస్తున్నప్పుడు. చూడండి పైన ఇక్కడ లైట్స్ అనేటివన్నీ ఉన్నాయండి. మనం ఎంటర్ అవుతూనే మొత్తం ఇక్కడ గోవిందనామాలు, విష్ణు చక్రం అనేటువంటి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో చూడండి. మనము ఎంటర్ అయినప్పటి నుంచి మొత్తము గుడిని చేరేంత వరకు ఈ లైట్స్ అనేటువంటి ఈ విధంగానే ఉంటాయండి. మొత్తము గోవిందనామాలు, విష్ణు చక్రాలు మొత్తం ఇలానే కనిపిస్తాయండి. ఇంకా నైట్ టైంలో వెళ్తానైతే చాలా బాగుంటుందండి. మేము మార్నింగ్ టైంలోనే వెళ్తున్నామండి. ఇంకా ఈరోజు ఇట్లా మార్నింగ్ వెళ్ళేసి ఈవినింగ్ అలా రిటర్న్ అయిపోతాము. హైదరాబాద్ దగ్గరలోనే కదండి, సో అందుకోసమని అక్కడ స్టే చేసే వాళ్ళు అట్లా ఈవినింగ్ అలా వచ్చేసి మార్నింగ్ అలా దర్శనం అనేటువంటి చేసుకొని వెళ్తారండి. ఇక్కడ ఇంకా ఇట్లా రోడ్డు మీద కూడా మొత్తము నామాలు అనేటువంటివి ఉంటాయండి. ఇంకా బైక్ మీద వెళ్తున్నాం కదా, సో వీడియో అనేటువంటిది ఫాస్ట్గా వస్తుందండి. అసలు మొత్తం ఎంత బాగుంటుందండి. అసలు స్టార్టింగ్ నుండి గుడిని చేరేదాకా మనమైతే కళ్ళు అయితే తిప్పుకోలేమండి. మేము లాస్ట్ టైం సమ్మర్లో వెళ్ళామండి, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము. ఇక్కడ మొత్తం షాప్స్ అనేటువంటివి ఉంటాయండి గుడి ముందట. ఇక్కడ మనం కొనుక్కోవడానికి గుడి లోపల కూడా ఉంటాయి, కానీ ఇక్కడ గుడి లోపలికి మనకు మొబైల్ అనేటువంటిది అలౌ చేయరు కదండి. సో ఇక్కడ చూపిస్తున్నాను. ఇవి మొత్తం షాప్స్ అండి. మనకు కావాల్సినవి ఇక్కడ ఫొటోస్ ఇట్లా విగ్రహాలు ఇట్లా అక్కడ ప్రసాదం ఇట్లా అన్నీ ఉంటాయండి. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ దూరంగా కొంచెం దూరంగా ఎట్లా కనిపిస్తుందో చూడండి. గుడి అక్కడ కనిపిస్తుంది కానీ మొత్తం సిమెంట్ కలర్ లాగా, అదే గుడి అండి. ఇది గుడి అండి మొత్తము. ఇంకా అప్పుడైతే మేము వచ్చినప్పుడైతే మస్తు ఫ్లవర్స్ ఉండేది. అసలు గ్రీన్ కలర్లో గుడి అయితే ఎంత బాగా కనిపించేదో అసలు మొక్కలతోటి. ఇంక ఇప్పుడైతే మొక్కలు అయితే కొంచెం తక్కువైపోయినాయండి. చూడండి గుడి ఇది మొత్తం గుడేనండి, మొత్తం కొండ మీదనే ఉందండి. ఇది ఎంట్రన్స్. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర మనము డైరెక్ట్ మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. ఇక్కడ ఒక ద్వీపం ఉంటుంది. ఇక్కడ బైక్ పెట్టుకోవడం, పైకి కూడా బైక్లు వెళ్తాయండి. ఇంకా మేము నడిచి వెళ్దామని మెట్లెక్కి వెళ్దామని మేము ఇక్కడ ఎంట్రన్స్ నుంచి వెళ్తున్నాము. నడవలేని వాళ్ళు వెహికల్స్ తోటి కొండ మీదకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చండి. ఇక్కడ మెట్లకు చూడండి మొత్తము పసుపు కుంకుమలు అయితే పెట్టారండి. మేము ఈ మెట్లన్నీ ఎక్కుతూ పైకి వెళ్తున్నామండి. మొత్తము ఇక్కడ కోతులు అయితే బాగుంటాయండి. సో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. మొత్తము చాలా మెట్లు ఉంటాయండి. అసలు కాళ్ళు నొస్తూ ఉంటాయంటే కొంచెం కూర్చోండుకుంటూ కొంచెం రెస్ట్ తీసుకుంటూ వెళ్ళండి. ఇవన్నీ ఎక్కేసి వచ్చేసామండి మేము పైకి. ఇంకా పైకి ఉన్నాయండి, ఇంకా చాలా మెట్లు ఉన్నాయి. అవన్నీ ఎక్కి పైకి వచ్చిన తర్వాత ఇక్కడ మన గుడి పైన ఈ విధంగా మొత్తం చుట్టూ తిరిగి గుళ్ళోకి పోవాలండి. ఇంకా ఇవైతే మొత్తము ఇలా గోల్డ్ కలర్లో ఉన్నాయండి. గోవిందనామాలు, విష్ణు చక్రం ఇట్లా చూడండి ఎంత బాగున్నాయో. పైన మనకు ఫ్యాన్లు కూడా మొత్తం గోల్డ్ కలర్లోనే ఉంటాయండి. ఇది మొత్తం దాటుకొని రౌండ్ మొత్తం తిరిగేసి మనం వెళ్ళాలండి. మొత్తం ఏనుగులతో ఉంటుందండి. చాలా బాగా అనిపిస్తుంది అసలుకు. మొత్తం ఎక్కడ చూసినా గోవిందనామాలతో మొత్తము విష్ణు చక్రాలే కనిపిస్తాయండి. ఇది మొత్తం గుడి అండి. అంటే మేము దర్శనం అంతా అయిపోయిన తర్వాత నేను ఈ వీడియో అనేటువంటి తీసానండి. మస్తు రష్ ఉంది. అసలు ఏకాదశి రోజు మేము వెళ్ళామండి. రాములవారి అక్షంతలు వేసుకోవడానికి ముందు రోజు సండే రోజు వెళ్ళామండి. ఏకాదశి అయింది, తెల్లారి ద్వాదశి రాములవారి ప్రతిష్ట అనేటువంటిది అయోధ్యలో జరిగిందండి. ఆ రోజు ఎంత రష్ అసలు. మేమైతే ఇంకా ఆ రష్లో నుంచి బయటికి రావడానికి 2-3 లైన్స్ అయితే తప్పించుకొని కూడా వచ్చేసామండి. లాస్ట్కి అయితే దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. చాలా రష్ ఉందండి. మొత్తం మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి మొత్తము. ఇక్కడ మాకు జరిగినటువంటి ఒక అద్భుతం చెప్తానండి. లాస్ట్ టైం అయితే మేము ఒక ప్రాబ్లంతో వచ్చాము. ఆ ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోయింది ప్రజెంట్. ఇంకా మేము అనుకున్నాము ఆ విషయం గురించి మాట్లాడుకుంటుంటే ఇది జరిగిందండి. అయితే అప్పుడు వచ్చినప్పుడు మా బాబుని ఫోటో తీయమని అంటే
మా బాబు 2 చేతులు పిరికిళ్ళు బిగించి ఆ 2 చేతులు అనేటువంటి తల దగ్గర పెట్టుకున్నాడండి. అటువైపు, ఇటువైపు. వెంకటేశ్వర్ల స్వామికి విష్ణు చక్రాలు ఎట్లా ఉంటాయండి, అట్లాగే అసలుకి హరిదాసుని చూసినట్టుగా, అసలు వెంకటేశ్వర్ల స్వామిని చూసినట్టుగా, ఆ లక్ష్మీనరసింహ స్వామిని చూసినట్టుగానే అనిపించింది. ఫోటో దిగమనగానే ఇట్లా వంగి అసలు చేష్టలన్నీ అట్లనే అనిపించేసింది. ఇంకా మాకు చాలా సంతోషం అనిపించేసిందండి. అలాగే మళ్ళీ ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ మాకు ఎదురైందండి ఇక్కడ. అయితే ప్రసాదం తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని ఇట్లా సైడ్కి ఇట్లా కూర్చొని మేము తినుకుంటూ అనుకున్నామండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు బాబు అలా మనకు బాబు రూపంలో లక్ష్మీనరసింహస్వామి మనకు దర్శనం ఇచ్చారు కదా. ఈసారి అలాంటి ఏం అనిపించలేదు అసలు. అలాంటి సిచ్యువేషన్స్ ఏం ఎదురు కాలేదని మేము అనుకుంటున్నాం అంతే. పక్కన ఒక బాబు అండి, జస్ట్ ఒక 1.5 year కూడా ఉండదు బాబుకి. ఎంత చక్కగా ఉన్నాడు, గోవింద నామాలు పెట్టుకొని వచ్చేసి డైరెక్ట్ మా వారు పక్కన నేను కూర్చున్నాను, నా పక్కన బాబు కూర్చున్నాడు. ఇంకా మా ఇద్దరి మీద అటొక్క చేయి ఇటొక్క చేయి వేసి మా ఇద్దరు భుజాల మీద చేసి మా 2 తలల మధ్య తల పెట్టాడు. మేము ఇలా ఇద్దరం ఒకేసారి ముఖం తిప్పుకొని చూసేసరికి మా ముఖాలు చూసి నవ్వాడండి. నవ్వేయండి ఇంకా వాళ్ళ మదర్ వచ్చి తీసుకుని వెళ్ళిపోయింది. మేము అనుకున్నాము. తర్వాత ఇంకా దర్శనం ఇట్లా అంతా చేసేసుకొని ప్రసాదం ఇట్లా తిని వెళ్ళే టైంకి మేము అనుకున్నాం ఆ బాబుని ఒకసారి కలవాలి, మళ్ళీ ఫోటో దిగాలి అని అనుకున్నాము. ఇంకా బాబుని కలిసి భగవంతుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఫోటో తీసుకోవాలి కదా, మళ్ళీ మనం వెతికితే దొరుకుతాడా అనుకుంటూ మేము ఇట్లా మొత్తము తిన్న తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వచ్చేసామండి. హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాము. అప్పుడే వాళ్ళ మదర్ ఆ బాబుని తీసుకొని ఇంకా బయటకు వెళ్ళిపోతుందండి. ఇంకా భగవంతుడు మమ్మల్ని పిలిచి ఫోటో తీసుకోమన్నట్టుగా అనిపించిందండి. ఆ బాబుని దగ్గర తీసుకొని ఫోటో తీసుకున్నామండి. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందండి. భగవంతుడు ఉన్నాడు అనడానికి మనకి ఇది ప్రత్యక్ష నిదర్శనం అండి. ఇదే మా లైఫ్లో జరిగినటువంటి ఒక అసలు అద్భుతం అని చెప్పడానికి కూడా ఇంకా సరిపోదండి మాటలు. అదంతా అండి ఫీల్ కావాల్సిందే. ఇంకా మళ్ళీ మనం ఇట్లా దర్శనం మొత్తం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నిత్య దీపారాధన అనేటువంటిది ఉంటుందండి. ఇంకా ఇదండి మొత్తం మా దర్శనం అయితే అయిపోయింది. లోపలికి అయితే ఫోన్లు అయితే అలా చేరండి. అంతా అయిపోయిన తర్వాత మేము ఇంకా మళ్ళీ ఎలా మెట్లు ఎక్కి వచ్చామో మళ్ళీ అవే మెట్లు ఇవన్నీ దిగి వెళ్ళిపోవాలండి. ఇవన్నీ దిగేసి మళ్ళీ కిందికి వెళ్ళిపోయామండి. మొత్తం మాకు ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి. 6 అలా అయిపోయింది. ఇట్లా బయటకు వచ్చేస్తే ఇక్కడ కూడా గుడి ఉంటుందండి. మేము ఇంకా అక్కడికి వెళ్ళలే, బాగా లేట్ అయిపోయిందని. ఈ మెట్లన్నీ దిగేసి వెళ్ళాలండి. మొత్తము అన్ని కోతులే ఉంటాయండి. చాలా జాగ్రత్తగా మనం ఏది కొనుక్కున్నా కూడా. చూడండి అక్కడ సూర్యుడు మొత్తము అస్తమిస్తున్నాడండి. ఇదండి మాకైతే చాలా బాగా దర్శనం జరిగిందండి. అసలు అనుకోకుండా రాముల వారి అక్షంతలు వేసుకునే ముందు రోజు మాకు అదృష్టం కలిగినందుకు మాకు చాలా సంతోషం అనిపించింది. 2 సార్లు మాకు దర్శనం అయితే స్వామి అయితే మాకు చూపించాడండి ప్రత్యక్షంగా. ఇదండి ఈరోజు వీడియో.